ప్రమోట్ చేస్తాం. ఒకవేళ నిజంగా నీకు బండి తీసుకోవాలని అనుకుంటే ఈ కంపెనీ ఉందా, వేరే కంపెనీలు కూడా మస్తు ఉన్నాయి కదా, మరి ఏడిఎంఎస్ సంబంధించి కదా వేరే కూడా ఉన్నాయి కదా. తీసుకోవాలని అనుకుంటే మాత్రం పక్కా ఏదో ఒక కంపెనీలో పోయి బండి బాగుంటే తీసుకుంటారు, సేవింగ్ మనీ చేసుకుంటారు. ఎందుకు అని చెప్తున్నా అంటే, ఒక తల్లి ఒక పాపను కానీ బాబును కానీ తీసుకురావాలంటే ఈ రోజులలో ఐరాల మినిమం 4 టైమ్స్ పోతున్నారు, 3 to 4 టైమ్స్ బయటకు వెళ్తున్నాను. అవునా కాదా? ఇది నమ్మాలి. ఎందుకంటే నేను ఇడుంటున్నాను కాబట్టి మ్యాక్సిమం పొద్దున తోలు రావాలి. మధ్యాహ్నం స్నాక్సా, ఒకవేళ వాళ్ళు లేట్గా లేస్తే స్నాక్సా ఏదో ఇచ్చి రావాలి. మధ్యాహ్నం లంచ్ అయితే లంచ్, తర్వాత తీసుకురావాలి కదా 3కో 4కో, తర్వాత ట్యూషన్ పంపిస్తలేరా అంటే 4 సార్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నాం, కంపల్సరీ వాళ్ళు నడుచుకుంటూ పోవాలి కాబట్టి మనల్ని పంపిస్తారు, కొంచెం పోయి రాపోవాలి. ఎందుకంటే నాకు పొద్దున్న అంటే నువ్వు లేవు కాబట్టి తీసుకొచ్చినా, తోలు వచ్చినా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి తీసుకురాని పంపిస్తారా పంపించారా? ఒకవేళ పొద్దున సాయంత్రం మనం ఇంట్లోనే ఉన్నాం అనుకో, కంపల్సరీ మనమే తీసుకురావాలి. ఎందుకు అంటే అది మన బాధ్యత. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ కోసం కాదు, మన కోసమే పిల్లలు కూడా తీసుకొస్తాం. కానీ హస్బెండ్ ఏం ఆలోచిస్తుండంటే, ఎట్లాగో మనం 2 సార్లు 3 సార్లు పోవాల్సి వస్తుంది, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొనిస్తే అయిపోతుంది కదా అన్న కాన్సెప్ట్లు ఉన్నారు కొంతమంది. ఓకే అవుతుంది మనం కనుక ముందు అడుగు వేయకపోతే. ఇప్పుడు మనం ఇట్లున్నాం సార్, మన పిల్లలు ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఆల్రెడీ పొల్యూషన్ అవుతుందా లేదా హైదరాబాద్? మన పిల్లలకు ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఏమన్నా ప్లాట్లు కొనాలంటే హైదరాబాద్ లోపల ఉన్నాయా? అవుట్స్కట్టే పోతుంది కదా మొత్తం. అటు గట్కేసే పెరుగుతుంది, శంషాబాద్ అటే కదా పెరిగేది. అందుకని ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసేది పొల్యూషన్ కోసం. మ్యాక్సిమం ప్రజలు బండి కొనేది సేవింగ్ మనీ కోసం. దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. 2029 వచ్చే లోపు పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సులే నడుస్తాయంట. ఏదైతే డీజిల్ బండ్లు నడుస్తున్నాయి కదా బస్సులు, గవర్నమెంట్ కూడా తీసేస్తుంది. పూర్తిగా 2029 లోపు ఎలక్ట్రికల్ బస్సులే నడవాలట టోటల్గా, పల్లెలు కావచ్చు ఏదైనా. మరి కాలం మారుతుందా మారతలేదా? మనం కూడా అప్డేట్ కావాలి. ఎందుకు అంటే ఒకప్పుడు ఫోన్పే ఉందా? లేదు. మరి ఇప్పుడు ఫోన్పే లేని వ్యక్తి ఉన్నాడా? కూరగాయలు కూడా ఫోన్పేనేనా? ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ కొనాలంటే తీసుకోవాలంటే అందరూ భయపడ్డారట. ప్రతి ఇంట్లో పేలుతుంది మరి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎన్ని సిలిండర్లు ఉన్నాయి సార్? మినిమం 2 ఉన్నాయి. ఒకప్పుడు ట్రాక్టర్ కొంతరో కొనరో, దుంతదో దున్నదో అనుకుని ఎవరు కొనలేదంట. ఇప్పుడు ప్రతి ఊర్లలో విలేజ్లో ఇంటికి ట్రాక్టర్ ఉందా లేదా? అంటే అప్డేట్ అయినా కాలేదా? మనం అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అవుతామట. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యా బయటకు వెళ్ళిపోవాల్సిందే. కంపల్సరీ అప్డేట్ కావాలి. మన కోసం కాదు, గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది, దానికోసమైనా చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఒక ఇంట్లో 4 ఉంటే 4 బండ్లు వాడుతున్నారు. రేపు పెట్రోల్ బంద్ అవుతుంది, మరి ఏ బండి కొనాలి? ఎలక్ట్రికలే కొనాలి. రేపు ఇంకా ఫ్యూచర్లో హైడ్రోజన్ రావచ్చు, ఆక్సిజన్ రావచ్చు, నేను కాదంటలే. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఎలక్ట్రికలే, అంతే కదా సార్? అందుకనే కంపెనీలో టోటల్గా కంపెనీలు కాదు కానీ 50 కోట్ల మంది కొనడానికి రెడీగా ఉన్నారు సార్. సర్వే ప్రకారం ఎలక్ట్రికల్ వెహికల్ కొనడానికి రెడీగా ఉన్నారు. సంవత్సరానికి 1 కోటి కొన్న 5 కోట్లు అంటే 5 సంవత్సరాలు పడుతుంది. అప్పటిలోపు మీరు కావాల్సిన అమౌంట్ మీరు సంపాదించుకుంటారు లేదా? అది నమ్మాలి ఫస్ట్. ఇప్పుడు కంపెనీ బాగుంది, గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది, మనకు ఒక అవకాశం ఉంది. 50 కోట్ల మంది రావడానికి రెడీగా ఉన్నారు, ఓకేనా? సంవత్సరానికి 1 కోటి మంది కొన్నారు అనుకుందాం, 5 సంవత్సరాలు పడుతుంది కదా. అప్పటిలోపు ఈ బండి ఖరాబ్ అయితే కొత్త బండి కొనేటోడు కొత్త బండి కొంటాడు. దీని తర్వాత ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. కాబట్టి మనం ఇంకో దాంట్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇది అయిపోయే లోపు కార్లు కొంటారు కదా, మళ్ళీ మన దాంట్లోనే ఉన్నాయి ఇక. కాబట్టి ఈ బిజినెస్ మ్యాక్సిమం ఒక 30 సంవత్సరాల ఇండస్ట్రీ నాకు తెలిసి అయితే 10 సంవత్సరాలు అయితే పక్కా ఈ బిజినెస్ ఉంటాం. నీకు కావాల్సిన అమౌంట్ ఎంతనో మీరు డిసైడ్ చేసుకోండి. ఇక 1 కోటి కావాలా, 3 కోట్లు కావాలా, 10 కోట్లు కావాలా? అమౌంట్ ఉంటే పాసివ్ ఇన్కమ్ అంటే అమౌంట్ 10 కోట్లు మీకు మీ అకౌంట్లో ఉంటే దేనికన్నా టెన్షన్ పడతారా? ఫస్ట్ ఒక బీపీ షుగర్ ఒకవేళ వచ్చేటట్టున్నా కూడా రావిగా. వచ్చిన వాళ్ళకైతే కంట్రోల్ ఉంటుంది, చెప్తున్నా. వచ్చిన వాళ్ళకైతే కంట్రోల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనిషికి టెన్షన్ దేనివల్ల వస్తుంది సార్? డబ్బు వల్లనే వస్తుంది. ఇంట్లో భార్య భర్తలకు పైసలు లేకుంటేనే కొట్లాడుకుంటారు మ్యాక్సిమం, అంతే కదా? ఈ రూట్లోనే కదా ఇది. అందుకనే డైలీ 20,000 30,000 అకౌంట్లో పడుతుంటే మనిషికి టెన్షన్ ఉంటుందా? మనీ కావాలి. అయితే నేనేమంటున్నా అంటే కొంచెం మీతో మాట్లాడుతున్నా నేను. ఎందుకు అంటే సార్కే ఇస్తాను నేను ప్లాన్ మొత్తం, సారే చెప్తాడు. ఎందుకంటే నా లోపు వెళ్ళిపోరా చూస్తున్నాను, ఎందుకంటే నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. ఇంకొక ½ అన్ అవర్ టైం ఉన్నా కూడా నేను క్లారిటీ ఇచ్చేవాడిని. తర్వాత కంపల్సరీ మళ్ళీ పెట్టుకున్నా. ఓకేనా సార్?
ఈ రూట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ కానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ అన్ని కంపెనీస్ ఉన్నాయి, ఓలా, కియో, బజాజ్, టీవీఎస్ అన్నీ ఉన్నాయి. అందులో ఉన్నది ఏంటి అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు, సేవింగ్ మనీ చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించాలంటే మాత్రం వేరియన్స్ కావాలి. డబ్బు అయితే అందరికి అవసరమే కదా సార్. మానవత్వం ఓకే సార్, నేను కాదంటలే. మానవత్వం కూడా ఎట్లా చూస్తారంటే నాకు తెలిసి, అంటే నేను ఊహించింది, మనకు పరిచయం లేని వ్యక్తికి మనం సహాయం చేస్తేనే మానవత్వం. ఈ రోజు అలా తెలిసిన డబ్బు ఇవ్వాలంటే ఓడిస్తాడు, పక్కన ఓడిస్తాడు చెప్పాడు. అవునా కదా సార్? డబ్బులు బయటకు పోతే వస్తే రావనుకొని ఉన్నా లేవనే చెప్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి ఇందులో ఒక మంచి అవకాశం ఉంది. నేను మీ కళ్ళ ముందే, నాకు తెలిసి ఇందులో పాతలు ఎవరు ఉన్నారు, నువ్వేనా పాతలు? ఉప్పలేసారు ఉన్నాడు. ఉప్పలేసారు అంటే కొద్దిగా, కానీ మ్యాక్సిమం మీరు అంతా కొత్తలే. నేను ఎగ్జాక్ట్లీ ఇందులో బిజినెస్ స్టార్ట్ చేసింది, మీరు నమ్మినా నమ్మకపోయినా 2024 జనవరి నుంచి స్టార్ట్ చేసిన. డిసెంబర్లో చేద్దామని వచ్చిన, కానీ డిసెంబర్లో సర్చ్ చేసుకున్నా ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది. ఎగ్జాక్ట్లీ 2024 జనవరి 1 నుంచి స్టార్ట్ చేసిన సార్. స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్లో ₹1 కూడా రాలేదు. ఓపెన్ చెప్తున్నా, 1 మంత్ ₹1 కూడా రాలేదు. ఎందుకు అంటే నేను ఏం సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇంతకుముందు నాకు టీం ఉంది. ఇంతకుముందు ఒక కంపెనీలో 30 లక్షలు తీసుకున్నా. నేను ఫస్ట్ ఏం చేసిన అంటే ఒక 100 మంది పేర్లు నేమ్ లిస్టు తయారు చేసిన. ఈ తయారు చేసిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే, దీంట్లో 40 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. 100 మెంబర్స్ ఏమో పేర్లు రాసుకున్నాను మొబైల్ ఓపెన్ చేసి, అందులో 40 మెంబర్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా. అలా ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తున్నాం సార్, ఎంతమంది చెప్తాం? అందరూ చెప్తాం మ్యాక్సిమం. ఒకవేళ లాస్ట్ పెళ్ళి అనుకోండి, మన ఇంట్లో ఇద్దరు పాప, అంటే ఇద్దరు పాప బాబు ఉన్నారు అనుకుందాం. పాప పెళ్ళి అయిపోయింది, బాబు లాస్ట్ పెళ్ళి సార్. అందరు చెప్పాలనుకుంటారు, చెప్పొద్దు అనుకుంటారు. శత్రువు అయినా చెప్తాం లాస్ట్, ఎందుకంటే ఇక కలవము అని చెప్పి లాస్ట్ ఆమె కూడా కంపల్సరీ పంపిస్తాం. కానీ ఈ బిజినెస్లో కూడా సక్సెస్ కావాలంటే మ్యాక్సిమం తెలిసిన వాళ్ళకైతే చెప్పాలి. తెలియని వాళ్ళకి ఏమో పక్కన పెట్టు, కానీ తెలిసిన వాళ్ళకైతే కంపల్సరీ చెప్పాలి. నేను రాసుకున్న 100 మంది నా ఫోన్ ఓపెన్ చేస్తే 1000 మంది కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. అందరి ఫోన్లలో ఉంటాయి, మ్యాక్సిమం 300, 400 పైనే ఉంటాయి. కానీ మిమ్మల్ని అన్నీ రాసుకోమన్నట్లే, మ్యాక్సిమం ఒక 150 నుంచి 100 రాసుకోండి. నేను ఎలా సక్సెస్ అయినా మాత్రమే చెప్తున్నా, ప్లాన్ సార్ చెప్తాడు, ఓకేనా? దాంట్లో నేను 100 రాసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకుంది 40. ఎట్లా అంటే, ఒక టమాటాలు కనుక గంప నింపాలంటే అన్నీ వేస్తాం, ఫస్ట్ అన్నీ వేస్తాం, కానీ మంచిగా ఉన్నాయి మాత్రమే ఉంచి ఖరాబ్ అయినా తీసేస్తాం. నేను సేమ్ అదే వేరే చెప్తున్నా, అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ అందరి పేర్లు రాసుకున్నా, కానీ బిజినెస్ నాళ్ళకి వచ్చే వాళ్ళని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా. ఇలా ఈ 40 మంది ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఫస్ట్ నాతో ఎవరు జర్నీ చేస్తారు, నాలాగా డబ్బు ఎవరు సంపాదించాలనుకున్న వాళ్ళని ముందు సెలెక్ట్ చేసుకున్నా. ఒక ఎగ్జాంపుల్